In civil services prelims, we have negative mark. Negative mark ante for every question you will lose 1/3 if you write a wrong answer. Question ఏం పెట్టకుండా వదిలేస్తే మార్క్స్ పోవు. If you don't touch the question, marks పోవు. But if you attempt the question and if you give a wrong answer, you will lose your marks. This is called negative marking. 1/3 negative marking పోతుంది ప్రిలిమ్స్లో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామందికి డౌట్ ఏంటంటే మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలా అని. 100 out of 100 ఆన్సర్ జనరల్గా ఎవరు చేయరు. అయితే అస్సలు ఏం తెలియని క్వశ్చన్ అయితే వదిలేయండి. అసలు ఏమీ తెలియకపోతే ర్యాండమ్గా రాళ్ళేసి రావద్దు. 50-50 ఛాన్స్ ఉన్నంత వరకు ట్రై చేయండి. లేదా లాజికల్గా కంక్లూజన్ తెద్దాం అనుకుంటే ట్రై చేయండి. 50-50 ఛాన్స్ వరకు లాజికల్గా కంక్లూజన్ ఉన్నంత వరకు. మీరు అనుకోవచ్చు ఒక టాప్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుస్తాయని. దట్ ఈజ్ రాంగ్. అది చాలా రాంగ్ అనమాట. ఎంత బాగా ప్రిపేర్ అయినా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో ఎగ్జాక్ట్గా రైట్ క్వశ్చన్స్ 30-40కి కరెక్ట్గా పడతాయి. అది గ్రేట్. మీ అందరికి ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను. ప్రిలిమ్స్ కోర్స్ చూడండి ఒకసారి అందరివి. ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ ప్రిలిమ్స్ కోర్స్ చూడండి. ఉదాహరణకి 2014లో ఫస్ట్ ర్యాంకర్ ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు ఈరా సింగల్. తన స్కోర్ చూడండి. తర్వాత టీనా దాబీ అనే ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి స్కోర్ చూడండి. టీనా దాబీ. అనుదీప్ దురిశెట్టి స్కోర్ చూడండి. మీరు ఏం చేయొద్దు, ఎవరైతే ప్రిలిమ్స్ అంటే భయపడుతున్నారో, ఎవరైతే సివిల్స్ ఎగ్జామ్ టఫ్ అనుకుంటున్నారో, మీరందరూ ఏం చేయాలంటే యూ జస్ట్ గో టు గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ ద ప్రిలిమ్స్ కోర్స్ ఆఫ్ టాపర్స్. టాపర్స్ ప్రిలిమ్స్ కోర్స్ ఒకసారి చూడండి. ఎవరికి 200 మార్క్స్కి 150-160 రావు. ఎవరికి 200 మార్క్స్కి 150-160 రావు. ఫస్ట్ ఫండా అలా వస్తే అది షియర్ లక్ అని, వాడు ఎక్స్ట్రాడినరీ కానీ అంతే. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, సెకండ్ థింగ్, ప్రిలిమ్స్ మార్క్స్ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. ప్రిలిమ్స్ మార్కులు ఫైనల్ లిస్ట్లో కౌంట్ చేయరు. ప్రిలిమ్స్ అనేది మనం పాస్ అవ్వాలి కాంపిటీషన్లో. దెన్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ పాస్ అవుతాం, ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ పాస్ అవుతాం అనేది ఇట్స్ అ రిలేటివ్ కాంపిటీషన్, రిలేటివ్ మెరిట్. రిలేటివ్ కాంపిటీషన్ అంటే ఇయర్కే మారుతుంటుంది. ఒక యావరేజ్గా తీసుకుంటే లాస్ట్ 4-5 ఇయర్స్ 102, 103, 104 వస్తే సేఫ్ జోన్. అయితే దాన్ని నమ్ముకోకూడదు. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే, ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ వెరీ ఈజీ, దెన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ పెరిగిపోతాయి. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ తగ్గుతాయి. పేపర్ టఫ్నెస్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు అయ్యో పేపర్ ఈజీగా వస్తే బాగుండని. చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటాం, పేపర్ ఈజీగా వస్తే బాగుండని చెప్పి. యాక్చువల్గా పేపర్ ఈజీగా వస్తే అందరికి ఈజీగా వస్తుంది, నీకే కాదు. పేపర్ ఈజీగా వస్తే అందరికి ఈజీగా వస్తే నీకే కాదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను చెప్తాను కొన్ని సబ్జెక్ట్స్ అసలు ఎట్లా స్కోరింగ్స్కి వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి అనేది. ఏ సబ్జెక్ట్లో అయినా ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా ఎంత చదివినా అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వవు ప్రిలిమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఆర్ 15 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, మీరు ఎన్ని మెటీరియల్స్ చదివినా 15 out of 15 అవటం కష్టం. 15లో 10 అవుతాయో 12 అవుతాయి. ఓకే. సో సమ్వేర్ యూ విల్ హ్యావ్ ఎ గ్రే ఏరియా. కొన్నిసార్లు ఎక్కడైనా గ్రే ఏరియా ఉంటుంది అనమాట ఇది. అయితే ప్రిలిమ్స్ క్వశ్చన్లో ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఉంటుంది అనమాట దానిలో. అది ఎనాలిసిస్ చాలా ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. ఎనాలిసిస్ అంటే ఒక టాపిక్ సంబంధించి ABCD వీటిలో AB ఎంత, BC ఏంటి అలా అడుగుతారు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ టాపిక్, యూ నీడ్ టు రైట్ లాట్ అబౌట్ ఇట్, యూ నీడ్ టు రీడ్ లాట్ అబౌట్ ఇట్ అనమాట. టాపిక్స్ ఐడెంటిఫై చేయటం ఈజీ. టాపిక్స్ ఐడెంటిఫై చేయటం ఈజీ. ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందని కనిపెట్టడం చాలా కష్టం ప్రిలిమ్స్లో. వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్, టు యాంటిసిపేట్ ఎ క్వశ్చన్.
బట్ అగైన్ రిమెంబర్, ద పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న అడిగే వ్యక్తి కూడా హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఇక ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. టెక్నిక్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రైజీనా డైలాగ్. న్యూస్ పేపర్లో రైజీనా డైలాగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మీరు ఆ పేపర్లో ఏం చేస్తారు, యూ విల్ రీడ్ అబౌట్ రైజీనా డైలాగ్ అని చదివేసి వదిలేస్తారు. బట్ దానికి ఏం చేయాలంటే, దాన్ని గూగుల్ సెర్చ్ చేసి దాని మీద పూర్తి స్థాయి సమాచారం సేకరించాలి. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ 3-4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ రైజీనా డైలాగ్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ఇన్ డీటెయిల్గా దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అదే ప్రిలిమ్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని తెలిసి దాని మీద డీటెయిల్గా చదువుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో మనకి చంద్రయాన్ 2 అన్నాం. చంద్రుడి మీదకి మనం రోవర్ని పంపించాం, ల్యాండర్ని పంపించాం, కానీ ల్యాండ్ అవ్వలేకపోయింది. సో వాటి పేర్లు ఏంటి, పేలోడ్స్ ఏంటి, చంద్రయాన్ 1కి చంద్రయాన్ 2కి తేడా ఏంటి, దాన్ని ఇన్ డీటెయిల్ రీసెర్చ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ డీటెయిల్ రీసెర్చ్. మీరు అనుకోవచ్చు 4-5 lakhs పీపుల్ ఎగ్జామ్ రాస్తారు, వై ఓన్లీ ఫ్యూ విల్ పాస్ అని. ఆ ఫ్యూ ఎవరు అంటే ఈ టెక్నిక్స్ తెలుసుకున్న వాళ్ళు, ఎగ్జామ్కి డీటెయిల్గా ఇలా చదువుకునే వాళ్ళు అనమాట. ఎంత ఇలా చదివినా 100 క్వశ్చన్లు ఉంటే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ డైరెక్ట్ హీట్ క్వశ్చన్స్ 30-40 ఉంటాయి. తర్వాత 50-50 గెస్ ఉంటుంది, తర్వాత 50-50 గెస్ ఉంటుంది. సో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు ఎలా చేస్తాను, నేనైతే ఎలా చేశానంటే చెప్తాను చూడండి. 100 క్వశ్చన్స్ 120 minutes, 100 క్వశ్చన్స్ 120 నిమిషాలు ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ 120 నిమిషాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, నేను ఎవ్రీ 25 క్వశ్చన్స్, ప్రతి 25 క్వశ్చన్స్కి టైం పెట్టుకున్నాను. ఆ 25 క్వశ్చన్స్ చేసేసాక ఫస్ట్ రౌండ్ చేసేసాను అనమాట. 25 క్వశ్చన్స్లో ఒక 10 చేశాను, నెక్స్ట్ 25లో ఒక 10 చేశాను, నెక్స్ట్ 25లో ఒక 10 చేశాను, నెక్స్ట్ 25లో ఒక 10 చేశాను. ఫస్ట్ రౌండ్లో మొత్తం 100 క్వశ్చన్స్లో నాకు 40 వచ్చు. ఫస్ట్ రౌండ్లో అవుట్ ఆఫ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఐ నో ఓన్లీ 40 క్వశ్చన్స్. నాకు ఫస్ట్ అటెంప్ట్ అప్పుడైతే 30 వచ్చు, అవుట్ రైట్గా అరౌండ్ 30 వచ్చు. అయితే చేశాను కదా, అవన్నీ ఫస్ట్ రౌండ్లు చుట్టాను, అవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసేసి బబ్లింగ్ చేశాను. ఈ బబ్లింగ్ చేసేటప్పుడు చాలామంది దెబ్బతింటారు. ఎట్లా దెబ్బతింటారంటే, ఆర్డర్ మిస్ అవుతారు. 2వ క్వశ్చన్ బదులు 3వ క్వశ్చన్ రాస్తారు ఆన్సర్. అక్కడ సన్నగా ఉంటాయి కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 2nd క్వశ్చన్ 3rd క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ చేశారు. ఈవెన్ ఇలా నెంబర్ 18లో తప్పులు చాలామంది చేశారు, ఇంక్లూడింగ్ రోణన్ గోపాలకృష్ణ కూడా ఒక అటెంప్ట్లో. ఇట్లా బబ్లింగ్ చేసేటప్పుడు ఒక 2nd క్వశ్చన్కి 3rd క్వశ్చన్కి నెంబర్ మిస్ అయిపోవటం, అలా చేస్తే మొత్తం ఆర్డర్ మిస్ అయిపోద్ది. చాలా నెగిటివ్ మార్కింగ్తో సహా బోర్డు అంతా మిస్ అవుతాం. సో ఇది ఫస్ట్ నేర్చుకోండి. ఇంటర్నెట్లో ఓఎంఆర్ షీట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాలంటే వాట్సాప్లో ఓఎంఆర్ షీట్ పంపిస్తాను, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఎప్పుడు కూడా ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద అదర్ థింగ్, అసలు ప్రిలిమ్స్లో బేసిక్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, మీ కేటగిరీని బట్టి కొన్ని టిప్స్ చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ జనరల్ కేటగిరీ అనుకోండి. జనరల్ కేటగిరీ 110 మార్క్స్ సేఫ్ జోన్కి వచ్చేంతవరకు ట్రై చేయండి. ఓకే, 1 or 2 రిస్క్ తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎస్టీ కేటగిరీ. ఇప్పుడు ఎస్టీ కేటగిరీ అనుకోండి, కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా అయిపోద్ది అనమాట. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మనకు తెలుసుద్ది, మీకు నెట్లో కొట్టండి, మొన్న కట్ ఆఫ్లు వచ్చేసినాయి బయటికి. ఇంటర్నెట్లో చూడండి, కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అని చెప్పి యూ విల్ హ్యావ్ ఎంటైర్ ఐడియా అనమాట. ఆల్మోస్ట్ కట్ ఆఫ్స్ దగ్గరగానే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఓబీసీలో ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు అసలు నమ్ముకోకండి, ఎందుకంటే ఒకటే 1 or 2 డిఫరెన్స్తో సేమ్ కట్ ఆఫ్స్ ఉంటాయి ఓబీసీకి జనరల్ కేటగిరీకి. బీసీ కేటగిరీ వాళ్ళు ప్రిలిమ్స్లో పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి డిఫరెన్స్, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఈసారి చాలామంది ఓబీసీకి వచ్చేసారనమాట. ఓబీసీ కేటగిరీలో చాలామంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయి చాలామంది ఎక్కువ మంది వచ్చారు. సో కట్ ఆఫ్ మార్క్స్ చాలా అసలు డిఫరెన్స్ లేదు. సో మీరు కట్ ఆఫ్స్ ఎక్కువ నమ్ముకోకండి. ఓబీసీ కేటగిరీ వాళ్ళు నాకు చాలా మార్క్స్ వచ్చేస్తే అట్లా నమ్మొద్దు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 కట్ ఆఫ్ మార్క్స్
ఒకసారి మీకు నెట్లో దొరికింది యూపీఎస్సీలో చూడండి. సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ. కెన్ యూ ఎక్స్పెక్ట్ జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంది ఈ సంవత్సరం ప్రిలిమ్స్ ఎగ్జామ్లో తెలుసా? 98 మార్క్స్. అంటే 200 మార్క్స్కి 98 మినిమం 98 రావాలి. 200కి మినిమం 98. లాస్ట్ ఇయర్ 2019లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ 90 మార్క్స్. ఓబీసీ కేటగిరీ 95.34 మార్క్స్. ఎస్సీ కేటగిరీ 82 మార్క్స్. కెన్ యూ గెస్ ద ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఫర్ ఎస్టీ కేటగిరీ? ఎస్టీ కేటగిరీ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత తెలుసా? 77.34 మార్క్స్. 77.34 మార్క్స్. ఓకే, జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ 98 మార్క్స్. బీసీ కేటగిరీలో కట్ ఆఫ్ 95.34 మార్క్స్. జనరల్గా జనరల్ కేటగిరీకి బీసీ కేటగిరీకి 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీ 82 మార్క్స్. ఎస్టీ కేటగిరీ 77 మార్క్స్. ఇది 2019 కట్ ఆఫ్స్. 2019 కట్ ఆఫ్స్ అనమాట. సో దీని దృష్టిలో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ 2018 కట్ ఆఫ్స్. ఒకసారి 18కి 19 కంపేర్ చేద్దాం. 18 కట్ ఆఫ్లో చూస్తే మీకు 2018 కట్ ఆఫ్ మీకు నెట్లో మొత్తం దొరుకుతుంది. బట్ యూ జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. ఒక్కొక్క కేటగిరీలో కట్ ఆఫ్ మీకు చూస్తే మీకు పూర్తి స్థాయిలో డేటా కూడా అర్థమైపోతుంది. అంటే ఎంత కట్ ఆఫ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్ కట్ ఆఫ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్స్. అంటే 110 ఈజ్ అ సేఫ్ జోన్. 110 ఈజ్ అ సేఫ్ జోన్. ఇంకొకటి, ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఎన్ని రోజుల ముందు నుంచి చదవాలి? సే మీరు ఎగ్జామ్ రాసే 15 నెలల ముందు నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఎగ్జామ్ రాసే నెల ముందు ఆపేయాలి. 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ 1 మంత్ ముందు ఆపేశారు. 15 నెలల ముందు మొదలెట్టాలి. 15 నెలల ముందు కరెంట్ అఫైర్స్ 1 మంత్ ముందు ఆపేశారు. ఇది ప్రిలిమ్స్. సో నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంటుంది? క్వశ్చన్స్ ఎలా గెస్ చేయొచ్చు? ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంటుంది? క్వశ్చన్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? వాట్ ఈస్ ద క్వశ్చన్స్ ఎలా ప్యాటర్న్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే మనం గమనిస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ తీసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే లాస్ట్ 15 మంత్స్ నుంచి స్పేస్ టెక్నాలజీలో ప్రపంచంలో వచ్చిన అడ్వాన్సెస్. లాస్ట్ 15-20 మంత్స్ నుంచి ఇస్రో వాళ్ళ స్పేస్ టెక్నాలజీ వెబ్సైట్స్, ఇస్రో వెబ్సైట్ పూర్తి స్థాయిలో, నాసా వాళ్ళవి స్పేస్ టెక్నాలజీ చూసుకోవాలి బాగా. కొత్తగా మనం లాంచ్ చేసిన ఇంపార్టెంట్ అన్నీ కూడా. తర్వాత లాంచింగ్ వెహికల్స్, కొత్త లాంచింగ్ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఉందనుకోండి, దోస్ హూ ఆర్ రైటింగ్ దిస్ ఇయర్ ఫిలిమ్స్, స్పేస్ ఎక్స్ అనేది ఇయర్ ఆల్మోస్ట్ చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ చేసిన మంచి పనుల మీద ఒక క్వశ్చన్ రావచ్చు ఎక్కడైనా ఫిలిమ్స్లో. స్పేస్ ఎక్స్ చేసిన పనుల మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇన్ ద ఫిలిమ్స్ అనమాట. తర్వాత ఇంకొక స్పేస్ ఎక్స్ డే కొత్తగా నిన్న ఒక న్యూస్లోకి వచ్చింది. లాస్ట్ 2 years నుంచి న్యూస్లో ఉంది, మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. స్టార్ లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి అది కూడా రావచ్చు. సో లేదా ఫాల్కన్ 9 రాకెట్ మీద రావచ్చు. స్పేస్ ఎక్స్ అమెరికన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించింది, దాని మీద రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా న్యూస్లో ఉన్న దాన్ని బట్టి దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుకోవాలి. అది హౌ యూ నీడ్ టు కనెక్ట్ ఇట్ విత్ కరెంట్ అఫైర్స్ టు స్టాటిక్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తీసుకోండి. పాలిటీలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా గెస్ చేయొచ్చు? సింపుల్ థింగ్, సుప్రీం కోర్ట్ ఈ మధ్య ఇచ్చిన జడ్జిమెంట్స్ మొత్తం లాస్ట్ 15 మంత్స్ మీ ఎగ్జామ్కి రాసే 15 నెలల ముందు నుంచి సుప్రీంకోర్టు కంటిన్యూస్గా ఇచ్చిన జడ్జిమెంట్స్. ఈవెన్ దే కెన్ ఆస్క్ కేసెస్ నేమ్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కేస్ నేమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మిమ్మల్ని అడగవచ్చు. దే కెన్ ఆస్క్ కేస్ నేమ్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ definitely you can expect a question from one question either from fundamental rights, direct to principles or fundamental duties. ఈ ఇక్కడ చివర్లో నెంబర్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ నుంచి కానీ అట్లా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అడగవచ్చు, ముఖ్యంగా డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మీద. తర్వాత
ద ఎంటైర్ ఇయర్ ఈజ్ అబౌట్ డిఫెక్షన్స్ కదా. యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డిఫెక్షన్స్. పార్టీ ఫిరాయింపులు ఎక్కువ చూస్తున్నాం కదా. మనం చూసాం రాజస్థాన్ ఇష్యూ, సచిన్ పైలట్ ఇష్యూ. సో యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా మీద కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత క్వశ్చన్స్ ఆన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, క్వశ్చన్స్ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. మీరు చూసారు నిన్న జమ్మూ కాశ్మీర్కి అఫీషియల్ లాంగ్వేజ్ కొన్ని ఎక్స్ట్రా పెంచారు. డోగ్రీ, కాశ్మీరీ, హిందీ ఇవన్నీ. సో ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ లేదు. వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజ్. వీ డోంట్ హ్యావ్ నేషనల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్. వీ హ్యావ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇట్లా ఫిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఈవెన్ పాలిటీ సబ్జెక్ట్ కూడా యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిలేట్ ఇట్ విత్ కరెంట్ అఫైర్స్. ఎంత కరెంట్ అఫైర్స్ రిలేట్ చేస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ రిలేట్ చేస్తే అంత మంచిది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు మహారాష్ట్రలో ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 విధించారు లాస్ట్ ఇయర్. In Maharashtra, we have Article 356. They have introduced President's Rule, imposed President's Rule. And in most of the places in India, we have problem with speakers. Speaker పాత్ర చాలా విమర్శనాత్మకంగా వచ్చింది అనమాట. స్పీకర్స్ రోల్ చాలా విమర్శనాత్మకంగా వచ్చింది. స్పీకర్ పాత్ర, ద రోల్ ఆఫ్ స్పీకర్, ద రోల్ ఆఫ్ గవర్నర్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ కదా. Yesterday you have seen Chief Election Commissioner appointed. Have you seen that news? Chief Election Commissioner అది ఇంపార్టెంట్. అలానే రిజర్వేషన్స్, ఇయర్ మొత్తం న్యూస్లో ఒక టాపిక్ వచ్చింది రిజర్వేషన్స్. వెన్ ఎవర్ యూ సీ రిజర్వేషన్ గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు డెసిషన్స్ అవన్నీ ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇన్ పాలిటీ 50 ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ ఇదేంటంటే 50% స్టాటిక్, 50% డైనమిక్. 50% స్టాటిక్ వెళ్తే 50% డైనమిక్ వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. కమింగ్ టు ఎకానమీ, మనం ఎకానమీ చూద్దాం. ఎకానమీలో కూడా అంతే. మీకు ఎకానమీ అంటే ఏమనుకుంటాం, నాకు ఎకానమీ అంటే చాలా భయం, ఎకానమీ ఎలా చదవాలి, ఎకానమీ అర్థం కావాలి. ఎకానమీ అర్థం కావడానికి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ కరెక్ట్గా ఫాలో అవుతే అసలు ఏమి స్పెసిఫిక్గా పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు ఏం చదవక్కర్లా. మీరు పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు ఎకానమీకి చదవక్కర్లా, ఏం చేయొద్దు. ఎకానమీలో ఒక 100 పదాలు తీసుకోండి. టేక్ 100 న్యూ టర్మ్స్ ఎకానమీలో. ఆ 100 న్యూ టర్మ్స్ తీసుకుని రోజుకు ఒక 5 టర్మ్స్ నేర్చుకోండి చాలు. ఎకానమీ బేసిక్స్ ఎలా డెవలప్ చేయాలంటే టేక్ 100 న్యూ టర్మ్స్. 100 న్యూ టర్మ్స్ తీసుకుని రోజు ఒక 5 పదాలు నేర్చుకోండి చాలు. ఎలా న్యూ టర్మ్స్? ఫర్ ఎగ్జాంపుల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, దిస్ ఎ న్యూ టర్మ్. గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్, దిస్ ఇస్ ఎ టర్మ్. వాట్ ఈజ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్, దిస్ ఇస్ ఎ టర్మ్. వాట్ ఈజ్ ఎంగెల్స్ లా, దిస్ ఇస్ ఎ టర్మ్. వాట్ ఈజ్ ఎంగెల్స్ లా, ENGLS, ఎంగెల్స్ లా, దిస్ ఇస్ ఎ టర్మ్. ఇట్లాంటి పదాలు నేర్చుకోండి. చాలామంది సీఎం పేర్లు, PM పేర్లు లేకపోతే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. యూపీఎస్సీ విల్ నెవర్ ఆస్క్ నెంబర్స్, యూపీఎస్సీ విల్ నెవర్ ఆస్క్ నేమ్స్. యూపీఎస్సీ పేర్లు నెంబర్లు అడగదు. ఈ ఇయర్ చూద్దాం ఒకసారి. ఈ ఇయర్లో ఈ లాస్ట్ 1 year నుంచి ఎకానమీలో ఏం జరిగిందో మీరు చెప్పండి. గవర్నమెంట్ అద్భుతమైన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది, ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ దానికి సంబంధించి డీటెయిల్గా చదవాలి. న్యూస్ పేపర్లో వచ్చిన మొత్తం ఆత్మనిర్భర్ భారత్ గురించి ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ చదవాలి. PM స్వనిధి స్ట్రీట్ వెండర్స్, రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసం ఈ మధ్య కోవిడ్ వల్ల వాళ్ళ వ్యాపారాలు పోయాయి. PM స్వనిధి. ఓకే. అలానే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, NPAకి సంబంధించి గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్. దాని GDP ఎలా ఫాలో అవుతుంది, ఇవన్నీ రోజు మనకు న్యూస్ పేపర్లో వస్తున్నాయి లాస్ట్ 1 year నుంచి. ఇయర్ బడ్జెట్, ఇయర్ ఎకనమిక్ సర్వే, ఆపరేషన్ ట్విస్ట్ అని RBI ఒకటి చేసింది, ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్పి. ఆపరేషన్ ట్విస్ట్, TWIST, ట్విస్ట్. ఇవన్నీ ఇయర్ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎకనమిక్ సర్వే చదవాలి, బడ్జెట్ చదవాలి. ఇయర్ మొత్తం న్యూస్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ టర్మ్స్, ఎకానమీ టర్మ్స్ చదవాలి. మీరు ఎకానమీ చదివేటప్పుడు ఇప్పటి నుంచి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఎవరైతే ఎకానమీ పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు, పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ చూసి భయపడకండి. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ రాదు లేదా GDP డెఫినేషన్ రాదని భయపడకండి. అవన్నీ రావాల్సిన అవసరం లేదు. ఐ హావ్ సీన్ ఫస్ట్ ర్యాంకర్స్ హూ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను టాప్ మార్కులు వచ్చిన వాళ్ళని కూడా ఇవన్నీ రాని వాళ్ళని చూశాను. సో మీకు ఇవన్నీ రావు, ఇది రాదు అని నేను ఎకానమీలో ఫెయిల్ అయిపోతాను అలా ఏమీ ఆలోచించొద్దు. ఓకే, డోంట్ థింక్ లైక్ దట్.
మీకు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఎకానమీకి సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చిన పదాల మీద అవగాహన తెచ్చుకోండి. జస్ట్ ట్రై టు మేక్ నోట్స్ ఆన్ వాట్ ఆల్ యూ రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్. ట్రై టు మేక్ నోట్స్ ఆన్ వాట్ ఆల్ యూ గెట్ ఇన్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్, ఐటమ్స్ వీటన్నిటిని చూసుకోండి. ఉదాహరణకి ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ అనే పదం ఉంది. వాట్ డూ మీన్ బై ఫారెక్స్ రిజర్వ్స్? ఇదే ప్రిలిమ్స్ క్వశ్చన్ తెలుసా? ఇండియాకి ఇప్పుడు హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఫారెక్స్ రిజర్వ్స్ అంటే కేవలం ఫారిన్ కరెన్సీయా? ఫారెక్స్ రిజర్వ్స్ అంటే గోల్డ్ కూడా ఉంటుంది. ఇండియాస్ రిజర్వ్ ట్రాంచ్, ఐఎంఎఫ్లో ఇండియా రిజర్వ్స్ ఎంతైతే డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయో అవి కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ఫారెక్స్ రిజర్వ్స్. అండ్ వాట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్? ఇండియాకి చైనాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇండియా ఆల్వేస్ కంప్లైంట్స్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా. చైనా ఇండియాలో ఎక్కువ అమ్ముద్ది, ఇండియా చైనా దగ్గర నుంచి తక్కువ. అంటే ఇండియా సెల్స్ లెస్ ఇన్ చైనా బట్ చైనా సెల్స్ మోర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డెఫిసిట్. చైనా పర్చేజెస్ వెరీ లెస్ ఫ్రమ్ ఇండియా అనమాట. దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డెఫిసిట్. అట్లా ఎకానమీకి సంబంధించి వచ్చిన పదాలు మొత్తం నేర్చుకోండి. ఎస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? క్యాడ్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈ ఇయర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా న్యూస్లో ఉంది, క్యాడ్ న్యూస్లో ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎకానమీకి సంబంధించిన పదాలు అనమాట. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ఆల్ దీస్ థింగ్స్. అంతే ఎకానమీ అంటే. నేను కూడా అలానే నేర్చుకున్నాను. నేను కూడా సేమ్ అలా నేర్చుకుని మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాశాను. అయితే మీకు ఒక చిన్న ఇదే అవగాహన చేయాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి పూర్తి స్థాయిలో డీటెయిల్గా రాయాలి, డీటెయిల్ నేర్చుకోవాలి. ఐ గివ్ ఎ టెక్నిక్. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అని ఒక ప్రోగ్రామ్ ఉంది. దోస్ హూ ఆర్ ప్లానింగ్ టు రైట్ ఫిల్మ్స్ దిస్ ఇయర్, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన గురించి పూర్తి స్థాయిలో చదువుకున్నారా? ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనలో ఏమేమి వస్తాయి? ఈజ్ ఇట్ అబౌట్ ఎంఎస్పి? ఈజ్ ఇట్ అబౌట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్? ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అది మాత్రమే కాదు, రైతులకి గిట్టుబాటు ధరలు రావటంలో చేయాల్సిన పనులన్నీ దానిలో ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాల్యూ ఎడిషన్ చైన్స్ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. మీరు కనుక లాస్ట్ 15 monthsలో స్కీమ్స్ అండ్ పాలసీస్ కరెక్ట్గా చదివితే యూ కెన్ రాక్ దిస్ ఇయర్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఇయర్కి లాస్ట్ 15 minutes చదివితే యూ కెన్ రాక్. స్కీమ్స్ అండ్ పాలసీస్ గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి 2 years బ్యాక్ వీ హ్యావ్ ఎ డ్రోన్ పాలసీ, వీ హ్యావ్ నవ్ ఎడ్యుకేషన్ పాలసీ, వీ హ్యావ్ బయోఫ్యూయల్ పాలసీ, సివిల్ ఏవియేషన్ పాలసీ. ఇట్లా ప్రభుత్వము తెచ్చిన పాలసీస్ మొత్తం చూసుకోవాలి. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఒక కమిటీ వచ్చింది డేటా ప్రైవసీ మీద. డూ యూ నో దట్ కమిటీ? ఒక కమిటీ పేరు వచ్చింది, గోపాలకృష్ణన్ కమిటీ ఆన్ డేటా ప్రైవసీ అని చెప్పి. గోపాలకృష్ణన్ కమిటీ ఆన్ డేటా ప్రైవసీ అని చెప్పి ఒక కమిటీ వచ్చింది. సో దాని మీద మీరు ఆ కమిటీని ఫాలో అవ్వాలి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. 2016 ఐ రిమెంబర్, 2015-16 ఆ టైంలో యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చింది రోడ్ యాక్సిడెంట్స్ వాటన్నిటి మీద, రోడ్స్ మీద. ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి అప్పట్లో కమిటీ వేశారన్నమాట, నితిన్ గడ్కరీ కమిటీ అని చెప్పి. సో ఇట్లా కొత్త కమిటీస్ వస్తే వాటి గురించి అలానే రీసెంట్గా మోడీ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. సో ఇలాంటివి ఇవి మిస్ అవుతే, ఇవి చదవకుండా నేను ఏదో సివిల్ సర్వీసెస్ చదివేశానంటే మాత్రం డేంజరస్. ఇవన్నీ సివిల్ సర్వీసెస్ చదువుతున్నాను నేను అనుకుని ఇవన్నీ మిస్ అవుతే మాత్రం డేంజరస్. అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలి, లాస్ట్ 15 నెలల నుంచి గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్, వాటి ఫీచర్స్, ఆ ఫీచర్స్ పూర్తి స్థాయిలో చదివితే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఫీచర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి పర్టికులర్గా, మెయిన్స్కి కూడా ఇదే పనికి వస్తుంది. మెయిన్స్కి కూడా సజెషన్స్ ఏమని అడుగుతారనమాట. తర్వాత మీరు చూస్తే కనుక ఎంజీ నరేగా అర్బన్ ఏరియాస్ కూడా పెట్టాలనుకుంటున్నారంట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దే ఆల్సో వాంటెడ్ టు ఎక్స్టెండ్ టు అర్బన్ ఏరియాస్. వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇన్ ఇట్ ఈస్ అ మెయిన్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంజీ నరేగా ఇస్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఎంజీ నరేగా ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే, ఎంజీ నరేగా అర్బన్ ఏరియాస్ కూడా తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది మెయిన్స్ క్వశ్చన్. లేదా మీరు మెయిన్స్లో ఇవ్వాల్సిన సజెషన్ అనమాట. ఎస్,
ఫిషరీస్ కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్టార్ట్ చేశారు. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన? సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు అన్నీ ఒక చోట రాసుకుని గట్టిగా బట్టి కట్టని ట్రై చేయొద్దు. ఫ్రమ్ నవ్ ఆన్, ఈ రోజు నుంచి గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ మీ నోట్స్లో ఉండాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఇవన్నీ మీ నోట్స్లో ఉండాలి, కంప్లీట్గా మీ నోట్స్లో ఉండాలి. అది ఫైనల్. ఓకే, సో గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ రాసుకోవాలి. సాధించాలన్న పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా రాసేస్తే వెళ్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫిలిమ్స్ అనుకోండి. లాస్ట్ ఇయర్, ఐ టెల్ యూ, దిస్ ఇయర్ ఫిలిమ్స్ ఆర్ మెయిన్స్. వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఒక కొత్త పోస్ట్ క్రియేట్ అయింది, 4 స్టార్ ఆఫీసర్స్. 4 స్టార్ ఆఫీసర్ అనమాట. మనకి ఆర్మీ చీఫ్ ఉంటారు, ఎయిర్ చీఫ్ ఉంటారు, నేవీ చీఫ్ ఉంటారు. విల్ హ్యావ్ ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవల్ చీఫ్. సో వీళ్ళందరికీ అందరికంటే ఇంకో ఆయన సుప్రీంగా పెట్టారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. దీని మీద మీకు అవుట్ రైట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రీసెంట్ ఆత్మనిర్భర్ భారత్లో ఎంఎస్ఎంఈస్ మీద డెఫినేషన్ చేంజ్ అయింది. ఎంఎస్ఎంఈ క్రైటీరియా చేంజ్ అయిపోయింది అనమాట. దాని మీద రావచ్చు. ఉమెన్ మీద ఎస్ఏ రైటింగే రావచ్చు, ఎందుకంటే ఈసారి చాలా విషయాల్లో ఉమెనే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఎస్ఏ రైటింగ్ రావచ్చు ఉమెన్ మీద. కంప్లీట్ ఇండియాలో ఉమెన్ ఎమాన్సిపేషన్ ఎంతవరకు వచ్చింది, హౌ ఉమెన్ ఆర్ ఎంపవరింగ్, హౌ ఉమెన్ ఆర్ రియల్లీ ఫేరింగ్ ఇన్ ఇండియా, హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ ఇండియా. ఇవన్నీ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. ఇంకా కోవిడ్ ఇయర్ రాసేవాళ్ళకైతే కోవిడ్ మీద రాదు. ఆ థెరపీ, ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారు, కోవిడ్ మీద ఏ ఇన్స్టిట్యూట్స్ పనిచేశాయి, వాట్ ఆర్ ద వేరియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఫార్మాసిటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్, వాటి మీద కంప్లీట్ క్వశ్చన్స్ అనమాట. కంప్లీట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, సో అలాంగ్ విత్ దట్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అంటే COP25 ఎక్కడ జరిగింది, UNFCCC COP25 ఎక్కడ జరిగింది, దానిలో ఉన్న అవుట్కమ్ ఏంటి, దానిలో వచ్చిన ప్రామిసెస్ ఏంటి, G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది, లేకపోతే WTO రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. లేకపోతే సైబర్ సెక్యూరిటీ మీద ఒక సమ్మిట్ జరుగుతుంది, దానికి ఎవరు హెడ్, దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఇలాంటివి అనమాట. సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు నోట్ ఇట్ డౌన్. అలానే కొత్త పదాలు వస్తాయి న్యూస్ పేపర్లో, అవి కూడా నోట్ చేసుకుంటుండాలి. కొత్త టర్మ్స్, కొత్త పదాలు, యూ నీడ్ టు నోట్ ఆల్ దీస్ థింగ్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, అలానే ఇండియా రీసెంట్లీ గాట్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ UNSC. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకి అశాశ్వత సభ్యత్వం వచ్చిందనమాట. దాని మీద ఎన్ని దేశాలకు వచ్చింది ఈ మధ్య, ఎవరెవరు ఉన్నారు ఇండియాకి అక్కడ ఫ్రెండ్స్, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి. సో వీటన్నిటికీ బేసిక్ రీడింగ్ న్యూస్ పేపర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాగ్రఫీ ఆల్రెడీ మీకు చెప్పాను. జాగ్రఫీ గురించి NCERT బుక్స్ చదువుకోవాలి. చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను, NCERT బుక్స్ ఫస్ట్ చదివేసుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ చేసుకోవాలి. NCERT బుక్స్ చదువుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత జాగ్రఫీ మీకు స్పెషల్ టీచర్ని పిలిపించి చెప్పిస్తాను, ఏమేమి అసలు ఎలా చదవాలి, ఈ ఇయర్కి ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇయర్కి ఇంపార్టెంట్, ఎట్లా చేసుకోవాలి జాగ్రఫీ అనేది. మీ సార్ వస్తారు, మీకు సార్ నాకంటే వాళ్ళు బాగా చెప్తారు. కాకపోతే జాగ్రఫీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలంటే, ప్లేసెస్ ఇన్ న్యూస్ బాగా చూసుకోండి. ప్లేసెస్ ఇన్ న్యూస్, ఐలాండ్స్ ఇన్ డిస్ప్యూట్, ఏవే ఐలాండ్స్ డిస్ప్యూట్లో ఉన్నాయి, ఏ ఐలాండ్స్ స్పెషల్గా అడుగుతున్నాయి, రిఫరెండంలో ఇండిపెండెన్స్ అడుగుతున్నాయి. తర్వాత ఈ ఇయర్ ఇండియన్ ఓషన్ రీజన్ మ్యాప్ పాయింటింగ్లో ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ క్వశ్చన్స్, మ్యాప్ పాయింటింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే జాగ్రఫీ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మీకు క్లైమేట్ జోన్స్ మీద ఒక క్వశ్చను, ఫారెస్ట్ల మీద ఒక క్వశ్చను. ఇయర్ మీరు చూసుంటారు, ఫారెస్ట్ ఫైర్స్ మీద ఒక క్వశ్చను. చాలా అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్, ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్, అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్, ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్, వీటన్నిటి మీద క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ఓకే, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ లాస్ట్లో చెప్తాను. తర్వాత మన సిలబస్లో ఇంకో ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో కూడా క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. హిస్టరీలో కూడా కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని వస్తాయి. ఏమేమి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చూసుంటారు. World War II విక్టరీ
వరల్డ్ వార్ 2 విక్టరీ జరుపుకుంటున్నాం. దాని మీద పూర్తి స్థాయి న్యూస్ పేపర్లో వస్తుంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి వెళ్ళారు. వరల్డ్ వార్ 2 విక్టరీ కంక్లూడ్ అవుతుంది. వరల్డ్ వార్ 2 విక్టరీ చూస్తున్నాం కదా, వరల్డ్ వార్ 2 75 years కంప్లీట్ అయింది. దాని మీద క్వశ్చన్స్. వరల్డ్ వార్ 2 విక్టరీ చూస్తున్నాము. ఎస్, గాంధీస్ 150th బర్త్ యానివర్సరీ లాస్ట్ డే సెలబ్రేట్ చేసాం. స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ని చూసారా, అలాంటివి ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 years ఆఫ్ జలియన్ వాలాబాగ్, జలియన్ వాలాబాగ్కి 100 సంవత్సరాలు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 100 years. మాంటాగ్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 100 years. జలియన్ వాలాబాగ్ 100 years, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 100 years, మాంటాగ్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 100 years. సో ఇట్లా హిస్టరీలో కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్, మోపిల్లా రివోల్ట్ 100 years, మోపిల్లా రివోల్ట్ 100 years. ఇవన్నీ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ అనమాట. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దెర్ ఆర్ వేరియస్ థింగ్స్. హిస్టరీలో కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా హౌ టు, మీరు బేసిక్గా ఈవెన్ మోడర్న్ ఇండియా క్లాసెస్ కంటే కూడా ముందు హౌ యూ నీడ్ టు రీడ్ అనేది ఒక ఐడియా ఇస్తాను దీనికి సంబంధించి. జస్ట్ విల్ గో త్రూ సమ్ ఆఫ్ ద ఏరియాస్. సి, మనకి 1857 రివోల్ట్ ఉంది, 1857 తిరుగుబాటు, 1857 రివోల్ట్. ఈ 1857 రివోల్ట్ సంబంధించి యూ నీడ్ టు నో వై ద రివోల్ట్ హ్యాపెన్, హూ ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద రివోల్ట్, హౌ ద రివోల్ట్ గాట్ ఎండెడ్. అయిపోయిందా? అండ్ నాకు ఎందుకో ఎగ్జాక్ట్గా 3-4 days బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ చెప్తున్నారు కదా, ఆయన ఆ స్పీచ్లో ఒక మాట అన్నారు. ఇన్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ Prime Minister Modi gave a word in the speech ఏంటంటే, all the teachers in India teach the children about national heroes. All the teachers in India teach the children about national heroes. ఎవరైతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి కంట్రిబ్యూట్ చేశారో, ఎవరైతే దేశం కోసం పోరాడారో వాళ్ళ గురించి పిల్లలకి చెప్పండి. 2022 టార్గెట్ చేసుకుని, 2022 టార్గెట్ చేసుకుని అని చెప్పి, 2022 టార్గెట్ చేసుకుని అని చెప్పారనమాట. అంటే 2022కి మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, మనము 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ చేసుకుంటున్నాం. కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ ఆన్ పర్సనాలిటీస్. నెక్స్ట్ కమింగ్ ఇయర్లో కానీ మనం మోడర్న్ ఇండియాలో పర్సనాలిటీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోడర్న్ ఇండియాలో మనం పర్సనాలిటీస్ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. పర్సనాలిటీస్ అంటే ఎవరు? పర్సనాలిటీస్ అంటే భగత్ సింగ్ ఇస్ అ పర్సనాలిటీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇవన్నీ అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఒకళ్ళ పేరు మీద ఉన్నాయో వాళ్ళు కూడా గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ పేరు మీద ఉన్నాయో అది కూడా మనం పర్సనాలిటీ అని చెప్పొచ్చు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఇవన్నీ అనమాట. సో హ్యావ్ ఏ టార్గెట్. ఎవరైతే ఫిల్మ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో, హ్యావ్ ఏ టార్గెట్. ఏం టార్గెట్ చెప్పండి. హ్యావ్ ఏ టార్గెట్. ఏం టార్గెట్ పెట్టుకోమన్నా. రోజుకి ఒక వ్యక్తిత్వం తెలుసుకోండి. డైలీ 1 పర్సనాలిటీ. రోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుని నోట్స్ రాయండి. అలా 100% తెలుసుకోవాలని టార్గెట్ పెట్టుకోండి. అలా 100% తెలుసుకోవాలి అనే టార్గెట్ పెట్టుకోండి. అయిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక లాస్ట్ 1 month బ్యాక్ బాల గంగాధర్ తిలక్ చనిపోయిన రోజు వచ్చింది. 100th డెత్ యానివర్సరీ ఆఫ్ బాల గంగాధర్ తిలక్. 1920లో ఆయన చనిపోయారు తెలుసా. 1920లో ఆయన చనిపోయారు. ఇది 2020. సో కాంట్ వి ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ హిమ్ దిస్ ఇయర్? దేశమే ఆయన డెత్ యానివర్సరీ గురించి మాట్లాడినప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్ అడగదా? సో ఊరికే మనం ఏం చేస్తున్నాం, ఐ థింక్ యూ ఆల్ నో దట్, మీ అందరికి తెలుసు, పేపర్లో చదివారు, కానీ ఆయన గురించి నేర్చుకున్నారా? దట్ ఈస్ ఇంపార్టెంట్. which of the following facts are correct about Bal Gangadhar Tilak? Which of the following facts are correct about Bal Gangadhar Tilak? First point, Swaraj is my birthright, I shall have it. ఆయన చెప్పింది ఆయనే. స్వతంత్రం నా జన్మ హక్కు. సెకండ్ ఫ్యాక్ట్, he has contributed and ran magazines Kesari and Maharada. Correct. Third point, he was the man who supported introducing Khilafat movement into non-cooperation movement. Is it a right statement? రాంగ్ స్టేట్మెంట్. ఆయన చనిపోయారు కాబట్టి ఖిలాఫత్ మూమెంట్ ఎన్సీఎంలోకి వచ్చింది. సో ఇట్లా మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే తిలక్ గురించి తెలియాలి. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇస్తారు.
దే డోంట్ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్, దే విల్ గివ్ 4 స్టేట్మెంట్స్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పటి నుంచి మీకు టైం దొరికినప్పుడల్లా ఒక సపరేట్ బుక్ పెట్టుకోండి, హిస్టరీ పర్సనాలిటీస్ నోట్బుక్. హ్యావ్ ఏ సపరేట్ నోట్బుక్ ఫర్ హిస్టరీ పర్సనాలిటీస్. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ బేస్డ్ ఆన్ మోడీ స్పీచ్, మీకు భవిష్యత్తులో కమింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో, మీరు ప్రిలిమ్స్ రాసిన మెయిన్స్ రాసిన నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 1 year 1.5 year 2 yearsలో యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ హిస్టరీ పర్సనాలిటీస్. నేను సింపుల్ చెప్తున్నాను, 2016లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద పర్సనాలిటీ డిఫరెన్స్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశాను. 2016 మెయిన్స్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ నేను రాశాను. మీకు చెప్తాను ఆన్సర్ ఏం రాశాను భవిష్యత్తులో క్లాసుల్లో. ఈసారి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ బాల్ గంగాధర్ తిలక్ అండ్ మహాత్మా గాంధీ అడగొచ్చు. ఆయనకి ఈయనకి ఎలా ఉంది పర్సనాలిటీ డిఫరెన్స్ అని అడగొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ జవహర్లాల్ నెహ్రూ అడగొచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ మహాత్మా గాంధీ అడగొచ్చు. సో ఇట్లాంటి ప్రాబబుల్ క్వశ్చన్స్ అనమాట. మీరు తిలక్ చూడంగానే ఆ క్వశ్చన్స్ అన్ని థింక్ చేయాలి, ఆ క్వశ్చన్స్ అన్ని ఆలోచించాలి. తిలక్ అనే పేరు చూడంగానే యూ నీడ్ టు థింక్ అబౌట్ దోస్ క్వశ్చన్స్, యూ నీడ్ టు ప్రెస్యూమ్ దోస్ క్వశ్చన్స్. అలానే ఇయర్ 100 years ఆఫ్ మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చి 100 సంవత్సరాలు అయింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చి 100 సంవత్సరాలు అయింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 100 years అనమాట. ఫస్ట్ పాన్ ఇండియా మూవ్మెంట్, భారతదేశం మొత్తం స్వతంత్రం కోసం దేశం మొత్తం లాంచ్ చేసిన మూవ్మెంట్ ఇదే ఫస్ట్ మూవ్మెంట్. ఇట్స్ కాల్డ్ పాన్ ఇండియా మూవ్మెంట్ అనమాట. కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్, దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, పివి నరసింహారావు గారు, పివి మన టీవీ చూసారు కదా, తెలంగాణ ప్రభుత్వం. సో పివి నరసింహారావు తెచ్చిన రిఫార్మ్స్, వీ నీడ్ టు స్టడీ దట్. వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ ఫారెన్ పాలసీ, వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అసలు పీవీ లేదే నేను చెప్తున్నాను కదా కొన్ని రిఫార్మ్సే లేవు. ఎల్పిజి కానీ, లుక్ ఈస్ట్ పాలసీ కానీ, అండ్ పివి నరసింహారావు గారి టైంలో మనం ఇండియాని గ్లోబలైజ్ తీసుకెళ్ళటం కానీ, మన ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ డ్యూరింగ్ హిస్ టైం, పివి నరసింహారావుస్ టైం. సో ఇట్లాంటివి ఏవైతే పర్సనాలిటీస్ న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూసుకోండి. అలానే ఆర్ట్ అండ్ కల్చర్లో పండగలు, డాన్స్లు ఇవన్నీ కూడా యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సీ అనమాట. ఎలా చూస్తారంటే వీడియోస్ ఆన్ చేసుకోండి, చక్కగా ఇంటర్నెట్లో వీడియో చూడండి ఫస్ట్. ఏ న్యూస్లోకి ఏది వచ్చినా సరే ఒక వీడియో చూసుకోండి. అండ్ ట్రైబల్స్ గురించి క్వశ్చన్ దిగుతుంది. ట్రైబల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ కానీ, ట్రైబల్స్ కానీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ కానీ ముఖ్యంగా ఏమడుగుతారంటే ఇండియాలో ఏ స్టేట్లో ఏ ట్రైబల్స్ ఉన్నారు, స్టేట్స్ అండ్ ట్రైబల్ లిస్ట్ ఉంటుంది, నెట్లో దొరికింది మీకు. నెట్లో ట్రైబల్స్, పీవీటీజీస్ అండ్ స్టేట్స్ కానీ, ట్రైబల్స్ అండ్ స్టేట్స్ కానీ దొరుకుతుంది, అది చూసుకోండి. ఎస్, బ్రూట్ ట్రైబ్స్, బ్రూట్ ట్రైబ్స్ ఇన్ త్రిపుర, BRU బ్రూ 3. నేను ఎలా గుర్తుపెట్టినా తెలుసా, BRU బ్రూ అంటే 6 ఉంది, త్రిపురలో 6 ఉంది. ఆ ట్రైబల్స్లో ఇంకో పేరు కూడా ఉంది. బ్రూ ట్రైబ్స్కి ఇంకో పేరు అని చెప్పండి, రియాంగ్ ట్రైబ్స్, దానిలో కూడా 6 ఉంది. సో అందరికీ అన్ని గుర్తుండవు, టెక్నిక్స్ ఉంటాయి. సో బ్రూలో, త్రిపురలో 6 ఉంది, త్రిపురలో 6 ఉంది, 6 ఆల్ఫాబెట్ ఉంది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దట్. ఎస్, తోడాస్ ఇన్ నీలగిరిలో తోడాస్, ఒరిస్సాలో బోండాస్, సెంటినలీస్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇలాంటివన్నీ మీరు ఎగ్జాక్ట్గా లొకేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దెన్ you have polity, you have history, you have economy, geography, science and technology. ఎన్విరాన్మెంట్ సంబంధించి స్టార్ మార్క్ క్వశ్చన్ ఏం చెప్పండి ఇయర్ మెయిన్స్కి చెప్పండి ఫస్ట్ చూద్దాం. ఎనీవన్ ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి క్లాప్స్. ఇయర్ మెయిన్స్కి స్టార్ మార్క్ క్వశ్చన్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, అవునా కాదా? మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సెకండ్ స్టార్ మార్క్. ఫారెస్ట్ ఫైర్స్, థర్డ్ స్టార్ మార్క్.
ఆయిల్ స్పిల్స్ 4th స్టార్ మార్క్. ఓకే, అవునా అవునా కాదు. జూనోటిక్ డిసీజెస్ 5th స్టార్ మార్క్. జూనోటిక్ డిసీజెస్. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ స్టార్ మార్క్ క్వశ్చన్ ఎందుకు చెప్పాను చెప్పండి. ఇండియాలో ఎలిఫెంట్స్ని, కేరళలో పైనాపిల్ పెట్టి ఎలిఫెంట్స్ని చంపేశారు కదా, కేరళ ఇష్యూ. ప్రపంచంలో ఇంకో దేశంలో కూడా ఎలిఫెంట్స్ పిచ్చి పిచ్చి చచ్చిపోతున్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ బోట్స్వానా. వరల్డ్లో ఇన్ ఏ కంట్రీ కాల్డ్ బోట్స్వానా వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట బోట్స్వానాలో. అక్కడ ఎలిఫెంట్స్ అనుమానాస్పదంగా చనిపోతున్నాయి. అనుమానాస్పదం, మిస్టీరియస్ డెత్స్ అనమాట. సో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఒక టాపిక్, ఫారెస్ట్ ఫైర్స్ ఇంకొక టాపిక్, తర్వాత ఆయిల్ స్పిల్స్. మీరు చూసారు రీసెంట్గా మారిషస్కి దగ్గరగా ఆయిల్ స్పిల్స్. తర్వాత యూ హ్యావ్ ఎండేంజర్ స్పీషీస్, క్రిటికల్ ఎండేంజర్ స్పీషీస్, ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఈజీగా మనం చూసుకుంటే జాగ్రత్తగా రాస్తే చేయొచ్చు. మనం అనుకుంటాం ఏముందిలేని ఓవర్లుక్ వెళ్తాం కదా, అదే ఫెయిల్యూర్కి రీజన్. మన ఫెయిల్యూర్ కారణం ఏంటి తెలుసా? సక్సెస్ అయ్యేవాడికి ఫెయిల్యూర్ అయ్యేవాడికి తెలివితేటలో డిఫరెన్స్ ఉండదు. నిర్లక్ష్యంలో డిఫరెన్స్ ఉంటుంది. నిర్లక్ష్యం ఉంటుంది. చూస్తారు, ఇవన్నీ ఇంపార్టెంట్ అని తెలుసు, వీటి మీద మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం రోజు, వీటి మీద వర్క్ చేస్తున్నాం రోజు, వీటి మీద ఎలాంటి క్వశ్చన్ రావచ్చు ఆలోచిస్తున్నాం రోజు. ఇండియాలో ఈ సంవత్సరం మొత్తం డిజాస్టర్సే. ఎన్ని డిజాస్టర్స్? ల్యాండ్ స్లైడ్ జరిగిందా, ఏరోప్లేన్ క్రాష్ జరిగిందా మొన్న, ఏది టేబుల్ టాప్లో కేరళలో కోళికోడ్లో క్రాష్ అయిందా? తర్వాత ఫ్లడ్స్ వచ్చాయా? స్టెరిన్ గ్యాస్ లీక్ అయిందా? సో ఎన్ని డిజాస్టర్స్ వచ్చాయి? హూ ఈస్ ద పర్సన్ హూ విల్ రెస్పాండ్ వెన్ డిజాస్టర్ హ్యాపెన్స్? హూ ఈస్ ద ఇమీడియట్? ఎవరు? విశాఖపట్నంలో స్టెరిన్ గ్యాస్ లీక్ అయినప్పుడు ఫస్ట్ హూ వెంట్ అవుట్? ఎవరు ముందుకెళ్ళారు చెప్పండి? కలెక్టర్ ఫస్ట్. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తారులే, కలెక్టర్ ఫస్ట్ ఇస్ అ మ్యాన్ టు రియాక్ట్ కదా. కోవిడ్ క్రైసిస్ అప్పుడు రోడ్డు మీదకి వచ్చి పనిచేసింది ఎవరు? చాలా మంది కలెక్టర్స్. ది వర్క్ వెరీ హార్డ్. ఈవెన్ టుడే ఎవరు ఖాళీగా లేరు కలెక్టర్స్. అదనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. దే ఆర్ ద పీపుల్ హూ వర్క్ ఇన్ ద ఫ్రంట్ లైన్ డ్యూరింగ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అవుట్ రైట్ క్వశ్చన్ ఇయర్. అది కూడా ఏ డిజాస్టర్స్? ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ స్లైడ్స్, అవన్నీ అనమాట. చాలా ఉన్నాయి ఇయర్ మొత్తం భయంకరమైన డిజాస్టర్స్. ఎస్, లెబనాన్ బీరట్లో అమ్మోనియం నైట్రేట్ వచ్చేసింది. బీరట్లో పెద్ద బ్లాస్ట్ అయిపోయింది అనమాట. బీరట్లో రీసెంట్గా బ్లాస్ట్. సో యూ విల్ గెట్ ఎ క్వశ్చన్ ఆన్ అమ్మోనియం నైట్రేట్. ఎస్, లోకస్ట్ అటాక్, మిడతల దండు దాడి ఈ సంవత్సరం. అన్ని దరిద్రాలు అన్నట్టు మిడతల దండు కూడా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది ఇండియాలోకి. లోకస్ట్ అటాక్ కదా. సో ఇవన్నీ డీటెయిల్గా చదివారా? మిడతల దండుల గురించి చదివారా? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని న్యూస్ పేపర్లో వస్తున్నాయి. అండ్ కరోనా రాకముందు ఏం జరిగింది చెప్పండి. కరోనా జస్ట్ రాకముందు ఏం జరిగింది ఇండియాలో? కరోనా రాకముందు ఒక ఇష్యూ ఇండియాని ఊపేసింది. ఏంటది? జస్ట్ బిఫోర్ కరోనా వైరస్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్. రైట్ టు ఇంటర్నెట్, ఈజ్ ఇట్ ఏ ఫండమెంటల్ రైట్ ఆర్ నాట్? దాని మీద క్వశ్చన్ రావచ్చు కదా. కేరళ హైకోర్ట్ టోల్డ్ రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అండ్ అనురాధ బాసిన్ కేస్ విత్ రెస్పెక్ట్ టు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ సంబంధించి అనురాధ బాసిన్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్ వెళ్ళింది కోర్టుకి, సుప్రీంకోర్టుకి. ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ షహీన్ బాగ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ కాశ్మీర్. రైట్ టు యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఈజ్ ఇట్ నాట్ రైట్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఇట్లాంటి క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నిటికీ మీ దగ్గర ఎవరైతే రాద్దాం అనుకున్నారో, కొంతమంది అంటే మేము రాస్తాం ఇయర్ ఫిలిమ్స్ అని రాద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఓకే, జిఐ ట్యాగ్స్. ఇయర్ చాలా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వచ్చినాయి. జిఐ ట్యాగ్స్, ఈవెన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఎస్. అండ్ సైబర్ సెక్యూరిటీ. ఎస్టర్డే మీరు చూసే ఉంటారు, మోడీ గారి వెబ్సైట్ హ్యాక్ అయింది, ట్విట్టర్ హ్యాక్ అయింది. ట్విట్టర్ హ్యాక్ అయింది. ఓకే, నిన్న మోడీ గారి వెబ్సైట్, ట్విట్టర్. సో సైబర్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియా అండ్ ద వరల్డ్. సైబర్ థ్రెట్. నెక్స్ట్ టెర్రరిజం. ఎస్, 5G టెక్నాలజీ ట్రయల్స్. ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. In spywares, yes, Pegasus spywares. So these are all the most important topics for this year.
మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసే ఉంటారు. సెపి అండ్ గవి, GAVI గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్, GAVI. అవుట్ రైట్ COVID-19 వచ్చిన తర్వాత గవి చాలా పాపులర్ అయింది. GAVI, ఎస్, GAVI చాలా చాలా పాపులర్ ఇవన్నీ. సో మీరు ప్రిపరేషన్ స్టాండర్డ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి, ప్రిపరేషన్ ముందు వెళ్తుందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పేవన్నీ వరుస పెట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, వరుస పెట్టి చదువుకోవడానికి ట్రై చేయండి. కొత్త కొత్త పదాలు ఈ మధ్య కోవిడ్ టైంలో షాడో పాండమిక్ అంటే డొమెస్టిక్ వయలెన్స్, అమ్మాయిల పైన ఇంట్లో కూర్చొని కొడుతున్నారు. ఇంట్లో పని పాటలేక COVID-19 టైంలో ఆడవాళ్ళ మీద హింస పెరిగిపోయిందంట. అలానే COVID-19 టైంలో మైగ్రెంట్ వర్కర్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్. మీకు తెలుసా, జస్ట్ బిఫోర్ COVID-19 నోబడి ఎక్కువ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లమ్స్ ఎవరు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లమ్స్ లాస్ట్ 15 ఇయర్స్లో ఎంత చదివానో కోవిడ్ టైంలో నేను ఎంత చదివాను న్యూస్ పేపర్లో. అంటే మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ దే హ్యావ్ బికమ్ బిగ్ ఇష్యూస్ నౌ. అవి చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, స్టాగ్ఫ్లేషన్, ఎస్, ఎకానమీలో స్టాగ్ఫ్లేషన్ అనే పదం చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. STAGFLATION, స్టాగ్ఫ్లేషన్ చాలా న్యూస్లోకి వచ్చింది అనమాట ఇయర్. సో మీరు ఒక 1000 టాపిక్స్ ఫిలిమ్స్ కనుక ప్రిపేర్ అవుతాయి, ఇయర్ రాసేవాళ్ళు ఇయర్, నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు నెక్స్ట్ ఇయర్, 1000 టాపిక్స్ కనుక ప్రిపేర్ అవుతే దానిలో 20 క్వశ్చన్స్ అవుట్ రైట్ దిగుతాయి. ఆ 20 క్వశ్చన్స్లో విన్నింగ్ ఎడ్జ్ ఉంటుంది. ఆ 20 క్వశ్చన్స్లో విన్నింగ్ ఎడ్జ్, ఎస్, దట్ టర్మ్ మీకు షాడో పాండమిక్ లాగా వ్యాక్సిన్ నేషనలిజం అనే టర్మ్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చేస్తుంది. ఎస్, వ్యాక్సిన్ నేషనలిజం. ఎకనామిక్స్, ఎస్, ఎకనామిక్స్, ACODONOMICS, ఎకనామిక్స్ అనేది. సో యూ హ్యావ్ వేరియస్ ఇష్యూస్ కదా, వీటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎస్, అది మెయిన్స్కి. ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ అనే మాట, డూ వీ నీడ్ అన్ ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ ఇస్ అ మెయిన్స్ క్వశ్చన్, నాట్ అ ఫిలిమ్స్ క్వశ్చన్. ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ కావాలనేది మెయిన్స్ క్వశ్చన్. అండ్ రీసెంట్గా నేషనల్ టెస్టింగ్ అథారిటీ అని చెప్పి ఇట్లాంటి కొత్త ఏమీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి ఎగ్జామ్కి. సో మీరు ఏం చేయాలి, రోజుకు ఒక 10 క్వశ్చన్లు ఇట్లా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇయర్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఫిలిమ్స్ అని చెప్పి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇయర్కి రోజు కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ అని చెప్పి మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ అవి ఓన్లీ ఫర్ యువర్ గైడ్లైన్స్, మీకు గైడ్లైన్స్ ఇవ్వడానికి. మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. కేవలం ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మెటీరియల్ మాత్రమే చదివితే ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు పాస్ అవ్వరు. మీ మెటీరియల్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓన్లీ సప్లిమెంట్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మీకు ఒక సప్లిమెంటరీగా పనికి వస్తుంది. మీరు దాన్ని పెట్టుకుని మీరు కనెక్ట్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అవుతే మెయిన్స్ కూడా ఈజీ. ఎందుకంటే డే బై డే ఏం చేస్తున్నారంటే యూపీఎస్సీ వాళ్ళు బట్టి కొట్టే పిల్లల్ని కాకుండా బుర్రతో ఆలోచించే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు. బట్టి బై హార్ట్ కాదు, యూ నీడ్ టు థింక్ విత్ యువర్ బ్రెయిన్ అనమాట. స్పాంటేనిటీ, ఆన్సర్స్లో స్పాంటేనిటీ కావాలి. స్పాంటేనిటీ అంటే ఏంటి, ఒక టాపిక్ తీసుకుని అప్పటికప్పుడు అనలైజ్ చేయగలగాలి. యూ నీడ్ టు అనలైజ్ అనమాట. సో మిషన్ కర్మయోగి అని చెప్పి గవర్నమెంట్ ఈ మధ్య ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. మిషన్ కర్మయోగి ఏంటది, సివిల్ సర్వీసెస్లో కెపాసిటీ బిల్డింగ్. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అవుట్డేట్ అవ్వకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ పెరగడానికి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ జరగడానికి అనమాట. ఓకే, ఈరోజు మోడీ గారు IPS ప్రొబేషనర్స్కి స్పీచ్ ఇచ్చారు. జనరలీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ విల్ కమ్ టు హైదరాబాద్ ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. వాళ్ళకి పాసింగ్ అవుట్ పీరియడ్ అని పెట్టి వెళ్ళిపోయే వాళ్ళకి బాయ్ చెప్తారు. ఎవరు వస్తారు, ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ వస్తారనమాట. అయితే ఈ సంవత్సరం రాలేక మోడీ గారు ఆన్లైన్లో మాట్లాడారు. ఆ స్పీచ్ కూర్చుని విన్నాను మోడీ గారు ఏం మాట్లాడారు. అక్కడ కూడా మిషన్ కర్మయోగి గురించి మాట్లాడారు ఆయన. సింగం సినిమా చూపియొద్దు, ప్రజల్ని ప్రేమించండి అని చెప్పారు. అండ్ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది. ఒక పోలీస్ అమ్మాయి, తమిళనాడు క్యాడర్ అమ్మాయి క్వశ్చన్ అడిగింది అనమాట. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలని. యోగా చేయమని చెప్పారు మోడీ గారు. స్ట్రెస్ని మేనేజ్ చేయమంటే యోగా, మెడిటేషన్ చేయమని చెప్పారనమాట. సో మీకు నేనేం చెప్తానంటే స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే ఒకటి నమ్మండి, వర్క్ ఈజ్ వర్షిప్. పని చేస్తూ పోతే స్ట్రెస్ మర్చిపోతారు.